ఈ రోజు మన ముందు ఉన్నది ఒక డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక విజనరీ, ఒక క్రాఫ్ట్స్ మ్యాన్, ఒక స్టోరీ టెల్లర్ అండ్ వరల్డ్ బిల్డర్. ఇండియన్ సినిమాని గ్లోబల్ స్టేజ్ మీద నిలబెట్టి మన రూటెడ్ స్టోరీస్ ని ఆస్కర్ స్టేజ్ వరకు తీసుకెళ్లిన ఒకే ఒక మహా మనిషి దర్శక రాజమౌళి గారికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్ఎస్ రాజమౌళి గారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న నెక్స్ట్ ఫిలిం నెక్స్ట్ లెవెల్. మనం మహేష్ అని ఇప్పటి వరకు చాలా లుక్స్ లో చూసాం, ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ లుక్ లో మనం చూడబోతున్నాం. ఇట్ విల్ బి వెరీ వెరీ స్పెషల్. ఇది ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో రాబోతుంది. కానీ ఇది ఒక జస్ట్ ఏ కమర్షియల్ సినిమా అని చెప్పలేం. ఇది ఒక మూమెంట్, ఇది ఒక విజన్, ఇది ఒక రెవల్యూషన్. ఇంతకీ ఏంటా విజన్, రెవల్యూషన్ అండ్ మూమెంట్ అని అంటే చెప్తా. అసలు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే, రాజమౌళి గారు చిన్న చిన్న మైక్రో టెక్నిక్స్ ని యూజ్ చేసి గ్లోబల్ లెవెల్లో చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నారు. అందరూ వీటిని వదిలేశారు, కానీ ఆయన వీటినే పట్టుకున్నాడు. నిజం చెప్తున్నాను, ఈ మైక్రో టెక్నిక్స్ గురించి మీరు వింటే మీ మైండ్ బ్లో అయిపోతుంది. అండ్ చాలా మందికి మహేష్ అనే ఫిల్మ్ అనగానే చాలా మందికి తెలిసింది ఏంటంటే ట్రెజర్ హంట్ ఫిల్మ్, అంతే, అంతవరకు తెలుసు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గాయ్స్. చాలా ఆర్టికల్స్ చదివిన తర్వాత కొన్ని విషయాలు నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అవి కూడా ఈ వీడియోలో మనం చెప్తాం. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మహేష్ బాబు అన్న ఫ్యాన్ అయినా లేదా ఎస్ఎస్ రాజమౌళి గారి ఫ్యాన్ అయినా కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మిమ్మల్ని డెఫినెట్ గా డిసప్పాయింట్ అయితే చేయదు. ఎస్ఎస్ రాజమౌళి గారిని అందరూ బిగ్ స్కేల్ లో సినిమాలు తీస్తున్న డైరెక్టర్ గా చూస్తారు, ఇది నిజమే. కానీ రాజమౌళి గారు క్రియేట్ చేసిన సినిమాటిక్ వరల్డ్ అంటే ఆయన తీసిన ప్రతి సినిమాలో బిగ్ బడ్జెట్ ఉంటుంది, బిగ్ స్కేల్ ఉంటుంది, బిగ్ స్టార్స్ ఉంటారు అండ్ వెరీ హై క్వాలిటీ గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. కానీ రాజమౌళి గారు మెయిన్ ఫోకస్ ఎప్పుడు ఎమోషన్ మీదే ఉంటుంది. ఈగ మూవీ క్లైమాక్స్ లో ఈగ తనకి తానే మంటలు అంటించుకుని విలన్ ని చంపే సీన్, హీరోయిన్ ని కాపాడే సీన్, అక్కడ కూడా లవ్ అనే ఒక ఎమోషన్ ఉంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే బాహుబలి సిరీస్ లో కూడా మదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది. ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య స్ట్రాంగ్ ఎమోషన్. ఆ లాస్ట్ లో భీమ్ రామ్ ని వెతుక్కుంటూ వెళ్లి రామ్ ని కనిపెట్టి తన భుజాలపై ఎక్కించుకుని చేసే ఫైట్, కానీ అక్కడంతా ఎమోషన్ ఉంది. ఈ ఎమోషనే అందరికి కనెక్ట్ అయ్యి మనకి రాదు అనుకున్న ఆస్కర్ ని కూడా మనకు వచ్చేలా చేసింది. దట్స్ ద పవర్ ఆఫ్ ఎమోషన్. ఈ ఎమోషన్ నే చాలా సినిమాలు మిస్ అవుతుంటుంది. నిజం చెప్తున్న, ఎమోషన్ చాలా పవర్ఫుల్. మన రాజమౌళి గారికి స్టోరీ అంటే ఒక ఫీలింగ్, హీరో అంటే అందరికి ధైర్యం ఇచ్చేవాడు. మన జక్కన్న ఇలా అంటారు, ఒక బిగ్ యాక్షన్ సీక్వెన్స్ ని 100 crores పెట్టి డిజైన్ చేసినా సరే దానిలో ఎమోషన్ లేకపోతే వాల్యూ లేదు. అలాగే హీరో వెళ్లే జర్నీకి సరైన పర్పస్ లేకపోతే క్లైమాక్స్ లో ఆడియన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ రాదు. ఇది 100% నిజం. బాహుబలి తర్వాత చాలా బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఫెయిల్ అవడానికి కారణం కూడా ఇదే. బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ గ్రాండ్ సక్సెస్ తర్వాత రాజమౌళి గారు వరల్డ్ సినిమాలో ఒక ఫోర్స్ ని క్రియేట్ చేశారు. జేమ్స్ కెమెరాన్, రూసో బ్రదర్స్, ఎడ్గార్ రైట్ లాంటి ప్రపంచంలో గొప్ప ఫిల్మ్ మేకర్స్ కి కూడా గుర్తుండిపోయే గ్రేట్ సక్సెస్ ని క్రియేట్ చేశారు ఎస్ఎస్ఆర్. కానీ ఇప్పుడు మనం చూడబోయే రాజమౌళి గారు పూర్తిగా డిఫరెంట్. ఇప్పటి వరకు రాజమౌళి గారు ఇండియన్ ని టార్గెట్ చేశారు. ఇప్పుడు మాత్రం ఇండియానా జోన్స్, మిషన్ ఇంపాసిబుల్ మూవీ స్కేల్ లో ఫిల్మ్స్ తీసి మొత్తం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు ఆయన ఫిల్మ్ ని మాత్రమే కాదు, ఫ్రాంచైజ్ ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ విషయం అంతట్లోనూ మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే, సూపర్ స్టార్ మహేష్ బాబుని పాన్ ఇండియా స్టార్ గా కాదు, డైరెక్ట్ గా పాన్ వరల్డ్ స్టార్ గా డిజైన్ చేయబోతున్నారు. అమెజాన్ ఫారెస్ట్ లో షూట్ జరగబోతుంది. ఆఫ్రికా ఎడారుల్లో చేజ్ సీక్వెన్సెస్ జరగబోతున్నాయి. అండ్ యూరోప్ సిటీలో మేజర్ సీన్స్ షూట్ చేయబోతున్నారు. ఇది హోల్ ఇండియన్ సినిమాకి ఒక ఎవల్యూషన్ పాయింట్ అని చెప్పొచ్చు. బేసిక్ గా రాజమౌళి గారి ఫిల్మ్స్ లో డీటెయిలింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో మాట్లాడితే స్లాండ్ కానీ, యూజ్ చేసిన వెపన్స్ కానీ, వేసిన సెట్స్ కానీ డీప్ లెవెల్ లో రీసెర్చ్ చేసి మరీ వేశారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా అంటే ఎస్ఎస్ఆర్ అండ్ మహేష్ బాబు గారి ఫిల్మ్ లో కూడా గ్లోబల్ హిస్టరీని, మైథాలజీని, ట్రెజర్స్ ని చాలా డీప్ లెవెల్ లో రీసెర్చ్ చేసి రకరకాల కాన్సెప్ట్స్ ఇన్బిల్డ్స్ చేసి ఈ ఫిల్మ్ ని తీయబోతున్నారు. అండ్ ఇక్కడే రాజమౌళి గారు ఒక స్ట్రాంగ్ ఫార్ములాని యూజ్ చేయబోతున్నారు. అదే డావిన్సీ కోడ్ ప్లస్ మహాభారత ప్లస్ టూమ్ రైడర్. అంటే ఏంటంటే సింపుల్ గా డావిన్సీ కోడ్ అనే మూవీ లాగానే మిస్టరీ, సింబల్స్, సీక్రెట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రెజర్ హంటర్ ఈ ఫిల్మ్ లో ఉండబోతున్నాడు. సింబల్స్ అండ్ పజిల్స్ ని సాల్వ్ చేస్తూ ట్రెజర్ ని కనిపెడతాడు. దాంతో పాటు మన ఎస్ఎస్ రాజమౌళి గారు మహాభారత లాంటి మైథాలజీస్ లో స్పెషలిస్ట్. ఖచ్చితంగా ఆ రిఫరెన్సెస్ పాస్ట్ మూవీస్ లో ఉన్నాయి, ఇప్పుడు ఈ మూవీలో కూడా డెఫినెట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మానికి అండ్ పవర్ఫుల్ అధర్మానికి యుద్ధం అలాంటి ఏవైనా ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ ఎప్పటిలాగానే రాజమౌళి గారి ఫిల్మ్స్ లో బిగ్ యాక్షన్ సీక్వెన్సెస్ డెఫినెట్ గా ఉంటాయి. అండ్ రాజమౌళి గారిలో ఉన్న ఒక స్పెషల్ టాలెంట్ ఏంటంటే, ఒక హీరోని హీరోలా మాత్రమే డిజైన్ చేయరు, గుర్తుండిపోయేలా గ్రౌండ్ లెవెల్లో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఆ క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబు క్యారెక్టర్ ని కూడా అంతే గ్రౌండ్ లెవెల్లో క్రియేట్ చేస్తారు, గుర్తుండిపోయేలా. SSMB 29 లో మనం చూడబోయే హీరో క్యారెక్టరైజేషన్ గేమ్ చేంజర్ అనొచ్చు. ఎందుకంటే SSMB అనగానే పోకిరి ముందు పోకిరి తర్వాత అంటారు. దీనికి రీజన్ ఏంటంటే ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా రూటెడ్ గా ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని మహేష్ బాబు కోసం డిజైన్ చేయబోతున్నారు అని చాలా ఆర్టికల్స్ లో చాలా మంది రాశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ క్యారెక్టర్ చాలా వల్నరబుల్
కలర్ఫుల్ గా అండ్ అగ్రెసివ్ గా చాలా వైల్డ్ గా ఉండబోతుందంట. SSR గారు 2 థింగ్స్ ని చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక లైన్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూడగానే అందరికి ఏం అర్థం కాలేదు, బట్ ఏదో పెద్ద లెవెల్లో ఉండబోతుందని అయితే అర్థమైంది. సింహానికి ఉండే మెయిన్ థింగ్ వేటాడుతుంది. సో మహేష్ అన్న కూడా వేటాడబోతున్నాడు అని అర్థం అవుతుంది. అండ్ SSR గారు చెప్పిన సెకండ్ థింగ్ ఏంటంటే హీ విల్ నాట్ వాక్, హీ విల్ హంట్ అని చెప్పారు. అంటే అతను నడవడు, అతను వేటాడతాడు అని. అండ్ ఈ లైన్ కి అండ్ ఆ పిక్ కి కూడా మ్యాచ్ అవుతుంది. సో ఇట్ విల్ బి ఏ హ్యూజ్, ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. మహేష్ అన్న క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉండబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్, అడ్వెంచర్, పెయిన్, ఫియర్, మిస్టరీ, ఇలా చాలా వేరియేషన్స్. ఆల్రెడీ మహేష్ అన్న హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తో సర్వైవల్ స్కిల్స్ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బాహుబలి ఒక ఈవెంట్ అయితే RRR ఒక రెవల్యూషన్ అయితే SSMB 29 మాత్రం గ్లోబల్ లెవెల్ ఇన్విటేషన్. ఇది ఇండియన్ మూవీ ఇండస్ట్రీ నుంచి మేము కూడా హాలీవుడ్ తో పోటీకి సిద్ధమే అనే దానికి ఒక మెసేజ్. ఈసారి కూడా ఆస్కార్ మందే అనేంత బలంగా షూట్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ VFX తో, ఇంటర్నేషనల్ లొకేషన్స్ తో, రూటెడ్ ఎమోషన్స్ తో చాలా బాగా డిజైన్ చేస్తున్నారు స్టోరీని. ఇది ఒక ప్రూఫ్ ఇండియన్ డైరెక్టర్స్, ఇండియన్ హీరోస్ ఎవరికి వెనుక ఉండరు, అందరినీ రూల్ చేస్తారు అనడానికి. ఇప్పటికీ అందరిలోనూ ఒక క్వశ్చన్, ఇప్పుడు మళ్ళీ మనం హిస్టరీని క్రియేట్ చేయగలమా? బేసిక్ గా రాజమౌళి గారిని చూస్తున్నప్పుడు ఒక సినిమాని కాకుండా ఒక లెగసీని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మహేష్ అన్నని చూస్తుంటే ఒక స్టార్ ని కాకుండా సింబల్ ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ లో సూపర్ స్టార్ మహేష్ అన్నలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ మీ మైండ్ బ్లో చేస్తుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్.